మీ సేవకు పునర్వైభవం తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మీ సేవ ఆపరేటర్ల సంఘం నేతలు. ఈ సందర్భంగా మీ సేవ ఆపరేటర్ల సంఘ నాయకులు వెంకట నర్స్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మీ సేవ ఆపరేటర్లను పట్టించుకోలేదన్నారు. ఎన్నిసార్లు వైసీపీ ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చినా లెక్క చేయలేదన్నారు. సచివాలయ వ్యవస్థలను మీ సేవ ఆపరేటర్లు అంతా ఆర్థికంగా నష్టపోయామని చెప్పారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మా సమస్యలను ఆయన దృష్టికి తెచ్చామని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నారా లోకేష్ మీ సేవలకు పునర్వైభవం తెచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. 2014-19 మధ్య మీ సేవలు ప్రజలకు ఎంతగా సేవలు అందించినాయో, ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చినాయో, రాష్ట్ర గవర్నమెంట్కి ఎన్ని అవార్డులు వచ్చినాయో అందరూ తెలిసిన విషయమే. అలాగే గత ప్రభుత్వం మీ సేవల్ని పక్కన పెట్టేసి ఎంతో నిరాదరణ గురి చేసింది. ఎన్నిసార్లు మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు. అదే సమయంలో లోకేష్ గారు యువగళం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మీ సేవ సోదరులందరూ జిల్లాల వారికి అక్కడక్కడ కలిసి వారిని వినతిపత్రం సమర్పించి మా సమస్యలు చెప్పడం జరిగింది. వారు ఒకటే అప్పుడు హామీ ఇచ్చినారు. 2024లో గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సేవలకు మరలా పాత వైభవం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. వారు ఇచ్చిన మాట ప్రకారం మొన్న అసెంబ్లీలో మీ సేవలో అన్ని సర్వీసులు ఇస్తాము, ప్రతి ఒక్క గవర్నమెంట్ సేవ మీ సేవలో వస్తుంది సర్వీసు. అలాగే వాట్సాప్ సేవలు ఉంటాయి. ప్రజలకు వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన్ని సర్వీసులు ఉపయోగించుకోవచ్చని తెలియజేసినారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి వరకు ఎక్కడైనా సరే లోకేష్ గారికి మా ఇంటిపత్రం ఇచ్చే సహకరించే ప్రతి ఒక్క మీ సేవా మిత్రులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ మీడియా మిత్రులందరూ